వెజిటేబుల్ మినప బోండా. మిక్స్డ్ వెజిటబుల్ మినప బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి ఫస్ట్. వెజిటేబుల్ బోండా కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, ఉల్లి ఆకు, బంగాళదుంప, పచ్చి బఠానీలు, కరివేపాకు, కార్న్ఫ్లవర్, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, మెంతికూర, క్యాప్సికమ్ తురుము, మైదా పిండి, శనగపిండి, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, ఉప్పు, జీలకర్ర. మరి స్టార్ట్ చేద్దామండి, వండేద్దామా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చలో చెప్పండి ఏం చేయాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలండి. అవునండి. స్టవ్ వెలిగించాక కుక్కర్ పెట్టుకోవాలండి. ఓకే. కూరగాయలు ఉడికించుకోవాలా? ఒక 2 minutesలో ఉడికిపోతాయండి. ఓకే. 2 నిమిషాలు అంతే. ఓకే. క్యాబేజీ తురుము వేస్తున్నానండి. క్యాబేజీ తురుము? అవునండి. ఓకే. స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నానండి. ఓకే, చాలా ఎక్కువ తీసుకున్నారు స్ప్రింగ్ ఆనియన్ కదా. ఓకే, దాన్ని కూడా ఉడకబెట్టాలి. ఒక కప్పు. 2 విజిల్స్ వస్తే చాలు, సరిపోతుందండి. 2 minutesలో అయిపోతుందండి. ఇది ఆలు పొటాటో, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తురుము అండి, ఈ బఠానీ. బాబోయ్, ఇవన్నీ ఏంట్రా ఎన్ని వేస్తోంది? అంతేనా? ఎన్ని వేసినా నీదే కొంచెం కలుపుకొని. కిచెన్ క్వీన్ మమ్మీ కాదంటావా? అవునా? అబ్బో మొండే అండి బాబు, చాలా. కొంచెం ఇది ఉడికేలోపు అంటే 2 విజిల్స్ రావాలన్నారు. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఉడికేలోపు కొంచెం నూనె 2-3 స్పూన్స్ వేయాలండి. ఓకే. పుదీనా. ఓకే. క్యా బాత్. ఇది బోండాలో ఫ్లేవర్ పుదీనా మెంతి. అవునా? ఇన్ని వేస్తాం కదా, ఈ పుదీనా మెంతి ఫ్లేవర్ తోనే మనకు టేస్టీగా ఉంటుంది. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వంట? ఇది నేనే చేస్తానండి. పిల్లల గురించి అన్నీ చేస్తాను. వాళ్ళ కోసం ఎక్స్పెరిమెంట్ చేశానండి. ఇది కొంచెం వేయించి పెట్టుకోవాలండి. ఓకే. సో పుదీనా అండ్ మెంతి వేయించాలి, నూనెలో వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఓకే. పక్కకంటే మళ్ళీ ఇది కొంచెం గ్రైండ్ చేయాలి. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే అవి ఉడికే వరకు మనము ఇవన్నీ కలిపి వేసుకుందామండి. ఇందులో ఏముందండి? దీంట్లో మైదా పిండి ఉందండి. మైదా పిండి? అవునండి. ఓకే. ఇది జీలకర్ర. మైదా పిండిలో జీలకర్ర వేసి? అవునండి, జీలకర్ర. శనగపిండి కూడా వేయాలండి. ఒక 2 చెంచాలు అంతే. ఒక 2 స్పూన్స్. 4 స్పూన్ల మైదా పిండి అండి. 2 చెంచాలు మాత్రమే శనగపిండి. అంటే సగం శనగపిండి తీసుకోవాలి, సగం క్వాంటిటీ. ఓకే. ఈ 2 క్వాంటిటీకి తగ్గట్టు ఇది తీసుకోవాలండి మనము. ఇదంతా ఇది ఒక కప్ కార్న్ఫ్లోర్, 1 కప్పు. అంటే మనం మైదా ఎంత తీసుకున్నామో కార్న్ఫ్లోర్ అంత తీసుకోవాలా, కొంచెం ఎక్కువ? మైదాకు శనగపిండి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుందో ఇది ఒక్కటి అంత యాడ్ చేయాలి. ఓకే. ఓకే. ఇది కొత్తిమీర అండి. ఓకే. సన్నగా తరిగిన కొత్తిమీర వేసాను. కరివేపాకు వేసాను కదా. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది జనరల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారు, ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశారు. పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఓకే. తగినంత ఉప్పు. ఇవన్నీ అవి ఉడికాక కలిపి దాన్ని బాగా మ్యాష్ చేసేసి దీంట్లో కలుపుకోవాలండి. ఓకే. సో పుదీనా మెంతి కూడా వేసేసాం, వేయించి పెట్టుకున్న పుదీనా మెంతి. అవునండి. ఇదిగో చూడండి. ఓకే, ఉడికిపోయింది ఆల్రెడీ. అది తురిమినాయి కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయి ఇక్కడ కదండి. సో ఈ మిశ్రమం అందులో వేసుకోవాలి. వేసేసారు. ఇలా ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, ఆయిల్ వేడి చేస్తున్నా. వేడి చేస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా మీరు కలుపుతుండండి, వేసేస్తాను. కొంచెం ఇట్లా చేతి మామూలు ఇట్లాగా వాటర్లో ముంచి చేని బాల్స్ లాగా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మినప్పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండి దాంట్లో. ఓకే. సో మినపప్పు నానబెట్టుకుని గ్రైండ్ చేశాను, గారెల పిండి లాగా. ఓకే. ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. మరీ మెత్తగా కూడా చేయలేదు. మెత్తగా చేయకూడదు. ఓకే. కొద్దిగా గరుగ్గానే ఉండాలి. ఓకే. దీన్ని ఏం చేయాలి? దీన్ని ఉండలను దాంట్లో అద్ది ముంచి వేసేసేయాలి. డీప్ ఫ్రై చేయాలి అంతేనా? అంతే. ఉంచొద్దు. దీంట్లో ఉప్పు ఏమన్నా వేసారా మళ్ళీ? ఉప్పు వేయలేదు. ఓకే. అయిపోయిందండి. ఓకే. ఇది బ్రౌన్ కలర్ వచ్చేసి చాలా చక్కటి కలర్ వచ్చిందండి. తీసేద్దాం వీటిని. స్టవ్ కూడా ఆఫ్ చేయొచ్చండి. ఓకే.
పైన కొత్తిమీర జల్లేస్తే బాను అయిపోయినాయి, చూడండి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. డెఫినెట్గా అండి, మీరు చేసే విధానమే మీ ఎక్స్పీరియన్స్ని చూపించింది. తేజు, ఐ డోంట్ షేర్ మై ఫుడ్, ఐఎమ్ సారీ. అలా చూడ మాకు. ఇంటికి వెళ్ళాక మమ్మీ నీ కోసం స్పెషల్గా చేస్తుంది, దిస్ ఇస్ ఫర్ మీ. అసలే మళ్ళీ దీంట్లో నేను డాక్టర్ గారితో షేర్ చేసుకోవాలి. చలో లెట్ మీ టేస్ట్. నేను మాట్లాడదలుచుకోలేదు. చాలా చాలా బాగుందండి. అండ్ మీరు చెప్పినట్టుగా మేథి అండ్ పుదీనా అది వేయించిన తర్వాత చాలా చక్కటి ఫ్లేవర్ అండి, చాలా చక్కటి ఫ్లేవర్ ఉంది. అండ్ జనరల్గా వెజిటేబుల్స్ అంటే ఉడకబెట్టిన తర్వాత వాటిని తినడం చాలా కష్టం. అలాంటిది ఇవి ఉడకబెట్టిన తర్వాత ఇంత అమృతంలా మారుతాయని ఫస్ట్ టైం తెలిసిందండి. చాలా టేస్టీగా ఉందండి. చూసారు కదా, నా చెయ్యి లోపలికి వెళ్తూనే ఉంది, 5 వేళ్ళు. సో మీరు కూడా ఇదే పని చేస్తారు. అప్పుడప్పుడు డీప్ ఫ్రైడ్ కూడా తినొచ్చండి, ఎందుకంటే లోపల ఉన్నాయన్నీ మిక్స్డ్ వెజిటబుల్స్. సూపర్ మార్కెటే ఉంది అండ్ సూపర్గా ఉంది ఈ బోండా కూడా. మిక్స్డ్ వెజిటబుల్ మినప బోండా తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూసి వెంటనే నేర్చుకోండి, లేదంటే చాలా మిస్ అవుతారు. సీరియస్లీ లర్న్ ఇట్. మిక్స్డ్ వెజిటబుల్ మినప బోండా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, మెంతికూర, పుదీనా, ఆలు, ఉల్లి ఆకు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ఫ్లవర్, మినప్పిండి, శనగపిండి, జీలకర్ర, ఉప్పు. మిక్స్డ్ వెజిటబుల్ మినప బోండా తయారు చేసే విధానం: ముందుగా కుక్కర్లో కాస్త నీళ్లు పోసి క్యాబేజ్ తురుము, ఉల్లి ఆకు, ఆలు, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తురుము, పచ్చి బఠానీలు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరొక గిన్నెలో నూనె వేడి చేసుకుని పుదీనా, మెంతికూర వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 4 స్పూన్ల మైదా పిండిలో 2 స్పూన్ల శనగపిండి, 6 స్పూన్ల కార్న్ఫ్లవర్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, వేయించిన పుదీనా మెంతి మిశ్రమం వేసి తర్వాత ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మినపపిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేస్తే మిక్స్డ్ వెజిటబుల్ మినప బోండా తినడానికి రెడీ. శనగపిండి వేసేద్దాం. బుద్ధివంతురాలా వండేస్తుంది. 2 minutes ఉడికితే చాలు, లైక్ మాక్సిమం 5 minutes.